జోసెఫ్ స్క్రివిన్ అనే దేవుని సేవకుడు ప్రపంచం మర్చిపోలేని పాట రాశాడు, వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. ప్రీతి గల మన యేసు ఎంత గొప్ప మిత్రుడు. అది తెలుగు ట్రాన్స్లేషన్ చేశారు ఇంగ్లీష్ పాటకు జోసెఫ్ స్క్రివిన్, ఆ రైటర్. ఆయన ఐర్లాండ్ దేశంలో డబ్లిన్ అనే నగరంలో ఉండేవాడు. ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. రేపొద్దున పెళ్లి జరుగుతుందనగా అన్నీ సిద్ధపరుచుకున్నారు. మ్యారేజ్ హాల్ సిద్ధపరచబడింది, డెకరేషన్ అయిపోయింది, బంధువులందరినీ పిలిచారు. చాలా చాలా హడావుడు నా ప్రాంతంలో. మరి ఆ ముందు రోజు సాయంకాలం మరి అమ్మాయి ఎందుకు బయటికి వెళ్ళిందో మనకే తెలియదు, కానీ ఆమె పెళ్లి కుమార్తె రేపు వివాహంలో పడాల్సిన ఆమె ఆ ముందు రోజు సాయంకాలం ఐర్లాండ్లో డబ్లిన్లో ఒక బ్రిడ్జ్ ఉంటే ఆ బ్రిడ్జ్ మీదకి వచ్చింది. ప్రమాదవశాత్తు ఆ బ్రిడ్జ్ మీద నుండి వాటర్లో పడిపోయి చచ్చిపోద్ది. రేపు పెళ్ళి, ఈరోజు సాయంకాలం చచ్చిపోయింది. ఈ విషయం పెళ్లి కుమారుడికి తెలిసినప్పుడు హార్ట్ బ్రేక్ అయిపోయింది. అందును బట్టి పెద్దలు కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటారు, నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కుమారుడు ప్రయాణాలు ఎక్కువ చేయకుండా ఉంటే మంచిదని. ఎందుకోసం నువ్వు అటు ఇటు తిరిగి బండి మీద నుండో కారులోంచి పడ్డావనుకో కింద ఇబ్బందులు వస్తాయి. అందును బట్టి కొంచెం జాగ్రత్తగా పెళ్ళి అంతవరకు జాగ్రత్తగా ఉండాలని పెద్దలు అంటూ ఉంటాయి. ప్రాముఖ్యంగా పెళ్లి రోజు దగ్గరికి వస్తున్న ఆ ముందు 2-3 రోజులు ఇంటి నుండి బయటికి వెళ్లకుండానే జాగ్రత్తగా ప్రొటెక్టెడ్గా ఉండాలని ఆలోచన కొంతమంది ఎందుకు చెబుతారో తెలుసా? ఇలాంటి కారణాలను బట్టే, లేనిపోయిన ప్రమాదాలు కొందించుకోవడం ఎందుకని. హార్ట్ బ్రేక్ అయిపోయింది, బాధపడ్డాడు, ఏడ్చాడు. అతన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు, ఎందుకంటే అమ్మాయిని బాగా ప్రేమించాడు. ఆ బాధను మర్చిపోవడానికి ఐర్లాండ్ నుంచి కెనడా వెళ్ళిపోతాడు. కెనడా దేశంలో స్థిరపడి ఏదో కొంచెం అలా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితుల్లో ఒక ఆమె పరిచయం అయింది. ఇద్దరు మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంకా డేట్ అయితే ఫిక్స్ కాలేదు. పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయంలో మరొక దుర్వార్త అతను వినాల్సి వచ్చింది. తను ప్రేమించిన ఆమెకు క్యాన్సర్ ఉందని, ఆమె కూడా త్వరలో చచ్చిపోద్దని. కొన్ని క్యాన్సర్లు టైం ఇస్తాయి, కొన్ని క్యాన్సర్లు టైం ఇవ్వవు కదా, చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుండే లోపల. ఆమెకు వచ్చిన క్యాన్సర్, ఇట్ వాజ్ ఎ టెరిబుల్ క్యాన్సర్, చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్. డాక్టర్లు చెప్పారు వితిన్ డేస్ షీ విల్ పాస్ అవే. మరలా హార్ట్ బ్రేకింగ్, తన కళ్ళ ముందే చచ్చిపోద్ది. ఇంకా పెళ్ళి కూడా కాలేదు, పెళ్ళి చేసుకుందాం అనుకున్నారు. ఈ సిచ్యువేషన్లో తను ఆదరించుకోవడానికి, ఓదార్చుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. బాగా ప్రేమించాడేమో. ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమించినప్పుడు ఆ ఎడబాటును తట్టుకోలేకపోయాడు. ఏడ్చాడు ఎన్నో రాత్రులు. ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఒక రోజున ఒక పెన్ను పేపర్ తీసుకున్నాడు, ఇదే పాట రాశాడు, ప్రీతిగల యేసు ఎంత గొప్ప మిత్రుడు. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ హూ విల్ నెవర్ లీవ్ us నాట్ forsake us. లోకంలో ఏ ఒక్కరైనా ఏ క్షణమైనా, అది భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ మనల్ని విడిచిపెట్టని స్నేహితుడు మన ప్రభువే. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ప్రీతిగల మన యేసు ఎంత గొప్ప మిత్రుడు. ఆ పాట అనేక మందిని ప్రపంచంలో ఇప్పటికీ కదిలించిన కారణం ఏంటో తెలుసా? అనుభవాల్లోంచి వచ్చిన పాటలు అనేక మందిని ఏం చేస్తాయి చెప్పండి? కదిలిస్తాయి. దరువు కోసం వచ్చిన పాటలు ఏం చేస్తాయి చెప్పండి? అనేక మంది ఉద్రేకపరుస్తాయి. కొన్ని పాటలు ఉంటాయి చూడండి, ఉద్రేకాలు తప్ప ఏ ఉండవు అక్కడ. కానీ అనుభవాల నుంచి రాసిన పాటలు ఉంటాయి చూసారా, ఏళ్ల తరబడి ఆ పాటలు అనేక మందిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. దేవుని ప్రేమ ఇదిగో. ఆ పాట ఎక్కడ రాశాడు తెలుసా? ఆయన పాట రాసిన ఆయన చెత్త కుప్ప మీద భోజనం పెట్టినప్పుడు రాశాడు ఆ పాట. గొల్లపల్లి నతానియేల్ అనే దేవుని సేవకుడు ఒరిస్సా నుండి రాజమండ్రి దగ్గర సర్ ఆర్థర్ కాటన్ గారు ఆ బ్యారేజ్ కడుతున్నప్పుడు ధవళేశ్వరం దగ్గర పని చేయడానికి చాలామందిని తోడుకొని వస్తే ఆ బృందంలో వచ్చాడు ఆయన. ప్రభువుని ప్రేమను తెలుసుకున్నాడు. యేసయ్య ప్రేమను పాటల రూపంలో పాడుతుండేవాడు. అక్కడ పనిచేసే వాళ్ళందరి దగ్గర పాటలు పాడి వాళ్ళందరినీ ఉత్తేజపరిచేవాడు. సర్ ఆర్థర్ కాటన్ గారిని మనలో ఏ ఒక్కరు మర్చిపోవడానికి లేదు. ఎందుకంటే ఈ రోజున తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సస్యశ్యామలమైనవి అంటే ఒక ఫర్టైల్ ల్యాండ్గా కొన్ని వేల హెక్టార్లలో
పంటలు చక్కగా పండుతున్నాయంటే శ్రార్థర్ కాటన్ గారి యొక్క ఆయన శ్రమ చాలా గొప్పది. ఆ సందర్భంలో గొల్లపల్లి నతనయేలు గారు ఆయన వచ్చి చక్కగా పాటలు పాడుతుండే, సాహిత్యం చాలా చక్కగా పాటలు రాస్తుంటే, మురముండ అనే గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే అతని మెడలో చెప్పులు దండేసి చెత్త కుప్ప మీద భోజనం పెట్టారు అతనికి. నువ్వు యేసు ప్రభువును ప్రకటిస్తున్నావు, మా ప్రాంతానికి వచ్చి లేనిపోయిన దేవుడిని తీసుకొచ్చావు, కులభ్రష్టుడు నువ్వు, మతభ్రష్టుడు నువ్వు, యేసు ప్రభు అనే పేరు మా ఇంట వంట లేదు, ఆ పేరు వినిపిస్తున్నావు అని చెప్పి అతన్ని తీసుకెళ్ళి చెప్పుల దండ మెడలో వేసి చెత్త కుప్ప మీద భోజనం పెడితే అక్కడ రాశాడు ఈ పాట, దేవుని ప్రేమ ఇదిగాని. ఎవరు రాస్తారండి ఆ టైంలో? ఆ టైంలో ఎవరైనా పాటలు రాస్తే ఏమని పాటలు రాస్తారు? నీ చేతులు పడిపోను అంతేనా? లేకపోతే నీ కాళ్ళలు అయిపో, నీ చేతులు అయిపో, నీ గుండెలు అయిపోనని ఇవి కదా మనం రాసే పాటలు. ఎవరైనా మనం ప్రభు గురించి ఏదైనా ఒక నిందపడాల్సి వస్తే, ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? కొంతమంది తాసుపాముల్లాగా నీ సంగతి తేలుతానుండు, సంఘంలో ఉపవాసం పెట్టేసి నీ మీద అందరినీ ఉసుగొలిపోయాలని. ఇప్పుడు అందరికంటది చేసాను, ప్రార్థన చేసాను, అర్జెంటుగా ఏదోటి అయిపోవాలని ప్రతీకారాన్ని కోరుకునే ప్రార్థనలు మనవి. కానీ దావీదు రాశాడు, ఆ చెత్త కుప్పం మీద భోజనం పెడితే ఆ భోజనం తింటూ రాశాడు పాట, దేవుని ప్రేమ ఇదిగో. కొన్ని సంవత్సరాలు అయిపోయిన ఆ ప్రేమలో ఉన్న వెట్ట ఎందుకు తగ్గలేదో తెలుసా? అనుభవం అలాంటిది, అనుభవం అలాంటిది. ఈ రోజుల్లో కూడా చాలామంది పాటలు రాసేవాళ్ళు ఉన్నారు. దరువుల కోసం పాటలు, తళుకులు బెళుకుల కోసం పాటలు రాసేవాళ్ళు. పాటలు రాసేవాళ్ళు నేను తప్పు అంటలేదు, కానీ ఆ పాటల యొక్క అర్థాన్ని ముందు నువ్వు గుర్తించావా? నువ్వు రాస్తున్న ప్రతి సాహిత్యం, ఆ ప్రతి మాటను డూ యూ ఫీల్ ఇట్ ఇన్సైడ్ ఫస్ట్? నీవు ఆ భావాన్ని అర్థం చేసుకున్నావా? ఆ భావాన్ని అర్థం చేసుకున్నావా? నా సేవా జీవితంలోకి వచ్చిన తర్వాత పాటలు రాసే కృప దేవుడు ఇచ్చారు. కొన్ని పాటలు రాస్తున్నాను చాలామంది ప్రయోజనకరంగా. అమెరికాలో ఒక యవనస్తుడు ఒకసారి నేను మీటింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు నన్ను కలుసుకుని అన్న, మీరు రాసిన ఒక పాట నా జీవితాన్ని మార్చింది. ఏం పాట తమ్ముడు అని అడిగాను. దుర్దినములు రాకముందే అనే పాట మీరు రాశారు కదన్నా, నా జీవితంలో పదే పదే ఆ పాట వినడం ద్వారా ఆ పాటలో ఉన్న అద్భుతమైన సువార్త నన్ను ఆకట్టుకుంది. ప్రభు వైపు వచ్చాను, యేసు ప్రభు ప్రేమను తెలుసుకున్నానని. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆ పాట గురించి కావచ్చు, నశించుడు లోకంలో వసించవు కలకాలం ఆ పాట కావచ్చు, సుందరమైన దేహాలను శిథిలం కాలేదా, అంబరమంటిన రాజులందరూ అలసిపోలేదా, కలములు పట్టిన కవులందరూ కనుమరుగవలేదా. ఈ పాటలన్నీ కూడా చాలామంది, నా సాహిత్యాన్ని చాలామంది ప్రేమిస్తారు, అందులో ఉన్న అర్థాన్ని. ఇంగ్లాండ్లో లాడ్లో అనే ప్రాంతంలో ఒక క్యాసిల్ ముందు కూర్చొని రాసిన ఆ పాట, సుందరమైన దేహాలెన్నో శిథిలం కలదు, ఏది శాశ్వతం కాదేది శాశ్వతం. వాట్ ఈజ్ పర్మనెంట్ ఇన్ ద వరల్డ్, వాట్ ఈజ్ ఇటర్నల్ ఇన్ ద వరల్డ్? ఎ ఫ్రెండ్షిప్ విత్ ద లార్డ్, అన్ ఇంటిమసీ విత్ ద లార్డ్. దేవుడు మనతో కోరుకుంటున్నంత ఏదైనా ఉంటే ఆ స్నేహమే. ఇప్పుడు చెప్పండి, స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు 10 సంవత్సరాలకు ఒకసారి మాట్లాడుకున్న వాళ్ళు ఎవరైనా స్నేహితులుగా ఉంటారా? 10 సంవత్సరాలకు ఒకసారి మాట్లాడుకున్నారు అనుకోండి, హలో అంటే హలో అనుకున్నారు, వాళ్ళిద్దరిని స్నేహితులు అందామా? ఖచ్చితంగా కాదు. ఇద్దరు స్నేహితుల మధ్య ఒక అద్భుతమైన కమ్యూనికేషన్ ఉంటుంది, మాట్లాడుకుంటారు. ఇద్దరు స్నేహితుల మధ్య కమ్యూనికేషన్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే ఆ బాండ్ అంతగా స్థిరపడుతుంది అంటారు కదా. ఇప్పుడు దేవుడు మన స్నేహితుడు అన్నప్పుడు ఆయనతో పాటు మనం ఏం చేయాలి చెప్పండి? కమ్యూనికేట్ చేయాలా, మాట్లాడాలి ఆయనతో. ప్రార్థన, వాక్యాన్ని చదువుకోవడం, దేవునితో కూర్చోవడం, ఆ స్నేహ బంధాన్ని కొనసాగించడం. మహా ఎండకు కాలి నరయంలో నన్ను స్నేహించిన వాడు నీవే అని హోషియా గ్రంథంలో మనం చూసినట్లుగా దేవుడు మనలో ఏ మంచితనాన్ని చూసి మనల్ని ప్రేమించలేదు లేదా స్నేహించలేదు. ఆయన స్నేహంలో ఉన్న పరిపూర్ణత, ఆయన స్నేహంలో ఉన్న పవిత్రతను మనం అర్థం చేసుకున్నప్పుడు, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ దట్ ప్రివిలేజ్, ఈ ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రం అని దేవునితో మనం స్నేహాన్ని కొనసాగించే వారంగా ఉన్నామా? ఇది ప్రశ్న. మీరు నా స్నేహితులై ఉన్నారు. నిజమైన స్నేహితుడు విడువక మిమ్మల్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఒకసారి యుద్ధం జరుగుతూ ఉంటే, ముమ్మరంగా యుద్ధం జరుగుతుంది, బుల్లెట్లు వర్షం కురుస్తూ ఉంది. యుద్ధం జరిగే విధానం ఎప్పుడైనా మీరు న్యూస్లో కానీ లేకపోతే యూట్యూబ్ వీడియోస్లో కానీ చూస్తే, కొన్ని ప్రాంతాలు డేంజర్ జోన్లు ఉంటాయి, అందులో వెళ్ళడానికి అనుమతించరు. ఎందుకంటే బహుశా మైన్స్ ఉండొచ్చు. ఆ తర్వాత బుల్లెట్ల వర్షం ఎలా కురుస్తుందంటే 1 ఇంచు కూడా గ్యాప్ లేకుండా కాలుస్తారు. ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ అందరూ కూడా ఒక చోట పైలప్ అయ్యి వాళ్ళు కనుక ఫైరింగ్ స్టార్ట్ చేశారంటే ఇంకెవరు మిస్ అవ్వలేరు అనమాట. అంత భయంకరంగా వస్తాయి బుల్లెట్లు. సుమారుగా 4 నుండి 5 అంగుళాల్లో ఉండే ఆ బుల్లెట్ వచ్చి తగిలిందంటే 1 బుల్లెట్ చాలు చచ్చిపోవడానికి మనిషి. యుద్ధం ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఎదుట శత్రువులు వచ్చి విపరీతంగా ఫైరింగ్ ఆన్ చేశారు. ఇటు ప్రక్కన ఒక బెటాలియన్ ఉంది, గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఉన్నారు.
ఆ సందర్భంలో కొంతమంది గాయపడుతున్నారు, చేతులు కాళ్ళు తెగుపడిపోతున్నాయి. అయితే ఒక సోల్జర్ అతి తీవ్రంగా గాయపడి ఒక ట్రంచ్లో పడిపోయి ఉన్నాడు, ఒక ట్రంచ్లో పడి ఉన్నాడు. ఇటుప్రక్క నుండి సోల్జర్ చూస్తూ ఉంటే అల్లంత దూరంలో ఆ వ్యక్తి పడిపోయి ఉంటే అతను ఎవరైనా వెళ్ళి వెనుకకు తీసుకురాగలిగితే, అతనికి ఫస్ట్ ఎయిడ్ కనుక చేయగలిగితే అతను బ్రతుకుతాడు, లేకపోతే చచ్చిపోతాడు. కానీ వెళ్ళడానికి ఎవరూ సాహసించట్లేదు, ఎందుకంటే వెళ్తే వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్లో పడిపోతాయి. ఏం చేయాలి అందుకని పరిస్థితులు నిశ్చేష్టులుగా ఉంటే ఒక వ్యక్తి వెళ్ళడానికి సిద్ధపడుతుంటే ఆ కమాండర్ అన్నాడు, ఎందుకే వై యూ వాంట్ టు టేక్ రిస్క్? నీ ప్రాణాన్ని పోగొట్టేసుకుంటావు. వాడికి ఎలాగ చేతులు కళ్ళు దిగిపోయినాయి, ఆ బుల్లెట్ల వర్షంలో గాయపరచబడ్డాడు, కాసేపట్లో అలా మూలికి చచ్చిపోతాడు. నువ్వెందుకు ఆరోగ్యం ఉన్నవాడు లేదా చక్కగా ఉన్నవాడు నీ ప్రాణం ఎందుకు రిస్క్లో పెట్టుకుంటావు? నువ్వు వెళ్తే అతను తీసుకొచ్చే ప్రక్రియలో నువ్వు కూడా చనిపోతే నీ ప్రాణానికి ఎవరు ఉత్తరవాది? లేదు సార్, లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వండి. అతను నా స్నేహితుడు, నేను వెళ్ళాలి. అతి కష్టం మీద చాలా జాగ్రత్తగా బుల్లెట్లో వర్షాన్ని తప్పించుకుంటూ ఆ పాక్కుంటూ వెళ్ళాడు. ఆ ట్రంచ్లో అతని దగ్గరికి వెళ్ళి ఆ స్నేహితుని ఇలా పట్టుకున్నాడు. పట్టుకోగానే మరికొద్ది సేపట్లో చచ్చిపోబోయే ఆ స్నేహితుడు కళ్ళము నీళ్లు గారుస్తూ ఈ వ్యక్తి ఓ మాట అంటాడు. ఏంటో తెలుసా? నా స్నేహితుడా, నువ్వు వస్తావని నాకు తెలుసు. ఐ నో యూ విల్ కమ్ టు రెస్క్యూ మీ. ఎవరు రారు, ఎవరు నన్ను కాపాడడానికి రారని నాకు తెలుసు, కానీ అట్ ఎనీ మూమెంట్ నువ్వు వస్తావని తెలుసు. అదే హోప్తో ఈ గోతులు అలా పడి ఉన్నాను నేను. నువ్వు వస్తావని తెలుసు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ ప్రూవింగ్ యువర్ ఫ్రెండ్షిప్ అట్ ద రిస్క్, అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం పోద్దని తెలిసినప్పటికీ కూడా స్నేహితుడిగా నన్ను చూడడానికి వచ్చావు. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ ఫ్రెండ్షిప్. ఆ వ్యక్తి అలా వచ్చి అతను కౌగిలించుకోగానే ఆ వ్యక్తిలో గొప్ప ఆనందం, సంతోషం. జాగ్రత్తగా తీసుకొచ్చాడు, ఫస్ట్ ఎయిడ్ చేశారు, ఆ వ్యక్తిని బతికించారు. నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ దుఃఖంలో, నీ డిప్రెషన్లో, నీ డిసప్పాయింట్మెంట్లో నీతో ఉండేవాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు నిజమైన స్నేహితులు. నీకు అన్నీ బాగున్నప్పుడు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు, చేతి నిండా డబ్బులు ఉన్నప్పుడు, చుట్టూ మనుషులు ఉన్నప్పుడు కొంతమంది ఉంటారు చూసావా, బహుశా వాళ్ళు నేను ఎంటర్టైన్ చేయడానికి మాత్రం ఉంటారేమో. దే ఆర్ నాట్ యువర్ రియల్ ఫ్రెండ్స్, దే ఆర్ నాట్ యువర్ ట్రూ ఫ్రెండ్స్. ఎప్పుడైనా నీ కష్టం వస్తే, నీ కష్టంలో వాళ్ళకి ఏదన్నా నష్టం జరుగుద్దని కనుక వారు అనుకుంటే ఆ టైంలో కూడా నీ పక్షంగా నిలబడే వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు నిజమైన స్నేహితులు. ఆ స్నేహితుడు ఖచ్చితంగా యేసయ్యను నమ్మిన వాడై ఉంటాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక.